ఇది రిలీజ్ అయ్యి మంచి అంటే అందరికి ఒక అరే అవును కదా ఈ సినిమా మా ఇంట్లో జరిగింది, ఓకే మా అమ్మ నాన్నకి జరిగింది. మేము ఇలా ఎంతో కొంతమంది భూములు అమ్ముకున్న వాళ్ళు ఉంటారు, ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక సిచ్యువేషన్లో వాళ్ళకి ఈ సినిమాలో జరిగిన పరిస్థితులు వాళ్ళ మనసును తడతాయి మేడం. మాకు జరిగిందే, ఓ మా ఇంట్లో జరిగిందే, మా వాళ్ళకి జరిగిందే, మా పరిస్థితి ఇదే అని వాళ్ళకు తప్పకుండా ఆలోచన వస్తుంది. అంటే మీరు ముందే ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నారా లేకపోతే గాలి ఇటు తిరిగిందా? కాలమే నిర్ణయించింది. ఇంతకు ముందు మీరు సింగింగ్ చేసేటోళ్ళు కదా, సింగింగ్ చేస్తూ ఊర్లో ఏం చేసేటోళ్ళు మీరు? వ్యవసాయం. అది ఇంకా కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇట్లా ప్రొడ్యూసింగ్ సినిమాల్లోకి వచ్చేస్తుండ్రా? లేదు మేడం, కంటిన్యూ చేస్తాం. దాంట్లో ఉన్న సంతృప్తి ఎక్కడ ఉండదు. ఎంత కష్టపడ్డా సరే ఎంతో కొంత మనకు వస్తాయనే ధైర్యం ఉంటుంది. భూతల్లిని నమ్ముకుంటే ఎప్పుడు నష్టపోం, మోసపోం. ఓకే. సో అట్లనే ఈ సినిమాలో హీరోయిన్ దివిజ గారు కానీ లేకపోతే హీరో దినేష్ గారు కానీ, సో ఎందుకు అంటే వాళ్ళిద్దరిని చూస్ చేసుకున్నారు? అలా అని ఏం లేదు మేడం. ఇప్పుడు మేము ఒక పల్లెటూరుకి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన సినిమా తీయాలనుకున్నాం. మాకున్న బడ్జెట్లో మా స్థాయి ప్రకారం ఇటీ ప్రభాకర్ గారు ఆల్రెడీ బుల్లితెర మెగాస్టార్గా తనకి కొంచెం నేమ్ ఉంది, వాళ్ళు బయట మంచి పేరున్న వాళ్ళు, వాళ్ళ అమ్మాయి అయితే బాగుంటుంది, ఓకే అమ్మాయి సరిపోతుంది అని నిర్ణయించుకోవడం జరిగింది. ఓకే. అట్లాగే ఈ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారు కూడా, చరణ్ అన్న మెయిన్గా తను ఫోక్ సింగర్ ప్లస్ ఫోక్ సాంగ్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాడు. చాలా మ్యూజిక్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అట్లా విమానం సినిమాకి కూడా, ఇప్పుడు మాది కూడా ఫాదర్ సెంటిమెంటే కదా, మా సినిమా కూడా విమానం సినిమాకి కూడా ఫాదర్ సెంటిమెంట్ మీదనే సాంగ్స్ చేయడం, మ్యూజిక్ చేయడం జరిగింది కాబట్టి తనని ఎంచుకోవడం జరిగింది. మాకు ఎవరైతే సపోర్ట్గా ఉంటారని అనుకున్నామో వాళ్ళని నిర్ణయించుకున్నాం. ఓకే. అంటే మీరు కొత్త కదా ఈ ఇండస్ట్రీకి, కొత్త ప్రొడ్యూసర్కి, కొత్త యాక్టింగ్కి కూడా కొత్త. ఒక సినిమాలో పని చేయాలి, ప్రొడ్యూసర్గా పని చేయాలంటే ఇదంతా కష్టం. కానీ ఈ మీ చుట్టుపక్కల కొంతమంది సీనియర్స్ యాక్ట్ చేసిండ్రు, మురళీధర్ గారు కానీ లేకపోతే ఇంకొంతమంది యాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరి సపోర్ట్ మీకు ఎట్లా వచ్చింది? చాలా మంచి సపోర్ట్ చేసిండ్రు. అసలు ప్రొడ్యూసర్లు దొరకడమే చాలా కష్టం. అలాంటిది ఒక లేడీ అయి ఉండి, ఒక చిన్న పిల్ల మనస్తత్వం లాంటి కలిగిన అమ్మాయి సినిమా తీయాలని ముందుకొచ్చిందంటే మనమందరం దాన్ని నిలబెట్టాలి. మంచి స్టోరీ, మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఈ రోజుల్లో అవసరం. ప్రతి జనానికి, మన మానవులకి ఈ సినిమా అవసరం. ఇది ముందుకు రావాలి, తప్పకుండా దీన్ని నిలబెట్టాలి, మనమందరం ఆమెకు సపోర్ట్ చేయాలి అని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. సో అట్లనే ఈ జర్నీలో మీరు ఏం నేర్చుకున్నారు కోమలి గారు? ఈ ప్రొడ్యూసింగ్ అనే జర్నీలో కానీ లేకపోతే ఈ సినిమా ప్రపంచంలో మీరు ఏం నేర్చుకున్నారు? ఎన్ని ఏళ్ళుగా జరిగింది ఈ షూటింగ్? 1 year అయ్యిందా? సంవత్సరం జరిగిందా? సంవత్సరంన్నర, 2 years అనుకోవచ్చు. 2 years, 2 సంవత్సరాల్లో మీరు ఏం నేర్చుకున్నారు? అంటే ఈ సినిమా ఇండస్ట్రీ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా? ఇండస్ట్రీ అనేది ఏమి ఇబ్బంది పెట్టలే కానీ మనుషులు కానీ ప్రొడ్యూసింగ్ అనేది ఇబ్బంది పెట్టింది అంతే. ప్రొడ్యూసింగ్ చేయడమే ఇబ్బంది. అంటే డబ్బుతో కూడుకున్న పని కదా మేడం. ఒక మామూలు ఆడపిల్లని నేను, డబ్బు ఇవ్వాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. డబ్బు తీసుకురావాలన్నా, ఊర్లో నాకు ఇవ్వాలన్నా మా ఊరు వాళ్ళే ఎక్కువ ఇవ్వడం జరిగింది నాకు. మా ఆయన సహాయంతో నేను ముందుకు వచ్చిన. సో మీకు పిల్లలు ఉన్నారు కదా? ఉన్నారు, 2 పిల్లలు. ఓకే. వాళ్ళు అంటే సో వాళ్ళు ఏమన్నారు? మమ్మీ సినిమాకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకేం తెలియదు, చిన్న పిల్లలు. మా మమ్మీ ఒక సాంగ్ చేస్తే బాగుంటుంది కదా, సినిమా కూడా అట్లనే ఉంటుంది కావచ్చేమో అని అనుకున్నారు అంతే తప్ప నాకే తెలియదు. వాళ్ళకేం తెలుస్తుంది మేడం? తెలియని ప్రపంచంలోకి నేనే వచ్చి ఇంత దూరం రాగలిగిన, చాలా ఇబ్బందులు ఎదుర్కొని రాగలిగిన. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది మేడం, మంచి సినిమా. ప్రతి ఒక్కరు ఆదరించాలి, వెళ్ళాలి. నేను చేసిన ప్రయత్నాన్ని ఇంకెవరైనా ముందుకొచ్చి మంచి సినిమాలు తీయాలనుకునేటోళ్ళకు ధైర్యంగా నిలబడాలి నా సినిమా. అందరు ముందుకొచ్చి మీరందరూ వెళ్ళి చూసి గెలిపిస్తే నేను ధైర్యంగా నిలబడతాను. మీరు అన్నారే మీకు పిల్లలు ఉన్నారని, నా పిల్లలు కూడా ధైర్యంగా ఉంటారు అప్పుడు. కానీ